దాసు ప్రేయర్ కి టైం అయింది. జెండా ఎగరడానికి ఏర్పాటు చేయి. ఓకే సార్. ఎవరా నా కొడుకుని కొట్టిందే? మోకాలు దండం వేయించిందే? ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు మీద సయ్యేస్తా? మోకాలు దండ వేస్తావా? స్టూడెంట్స్ అందరూ క్లాసులకు వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, అందరూ వెళ్ళండి. వెళ్ళండి. అన్న మీద చేస్తావట్రా? బయటికి పొండి. స్కూల్ రా ఇది. పొమ్మంటున్నాను కదా. రాటు తింటరా. హలో పోలీస్ స్టేషన్. జాతీయ గీతం పాడుతుంటే పిడిగా వచ్చి పడినా ఉన్న చోట నుంచి కదలకూడదు అనే బుద్ధి లేదు. జాతీయ జెండా గౌరవం ఇచ్చి 50 మంది టీచర్లు 1500 మంది స్టూడెంట్స్ ఉండగా హద్దు మీరి స్కూల్లోకి వెళ్తున్నామన్న జ్ఞానం లేదు. మాతా పిత గురు దైవం అంటారు. అటువంటి గురువు మీద చేయి చేసుకుంటున్నామన్న సిగ్గు లేదు. ఏ దేశంలో పుట్టారా మీరు? దేశంలో జెండాల సంఖ్య ఎక్కువడం వల్ల పార్టీ జెండాకి జాతీయ జెండాకి తేడా తెలియకుండా పోయింది కదా. ఈ రోజు టీచర్ దగ్గర తనులు తిన్నవాడు రేపు క్రిమినల్ అయి పోలీస్ దగ్గర తనులు తింటాడు. ఈ రోజు స్కూల్లో మోకాలు దండ వేయని వాడు రేపు జైల్లో వారం ముందు మోకాలు దండ వేస్తాడు. మీ పగ ప్రతీకారాన్ని బడి పిల్లల మనసుల్లో ఎందుకు నాటుతారు? వీడు కాకి చొక్కా వేసుకుని ఖడ్గం రోగం కదా. స్కూల్లోకి వచ్చి గొడవ చేస్తావా? వీళ్ళని బండిలోకి ఎక్కించండి. అవును గాని వీళ్ళని ఇలా రక్తం కారేటు వేర కొమ్ముడు కుమ్మేసింది ఎవర్రా? నేనే. నువ్వేమన్నా స్కూల్ మాస్టర్వా కుస్తీ మాస్టర్వా? ఏ లెవెల్ ఎరగ తీసావు? ఇలా చూడండి, వాళ్లే ముందు స్కూల్లోకి వచ్చి మా టీచర్తో మర్యాద లేకుండా. స్టేషన్ కి వచ్చి చెప్పండి సార్. నేను ఒక ఎన్సీసీ మాస్టర్. నన్ను అరెస్ట్ చేయాలంటే మినిమం ఇన్స్పెక్టర్ ర్యాంక్ లో ఒక ఆఫీసర్ రావాలి, లేదా ఎన్సీసీ బెటాలియన్ కమాండర్ చీఫ్ ఆఫీసర్ పర్మిషన్. మీరు ఎన్సీసీయో ఎస్ఎస్సీయో అదంతా నాకు తెలీదు. వాళ్ళు మిమ్మల్ని కొట్టడానికి వచ్చారు, బండి ఎక్కించాను. మీరు వాళ్ళని కొట్టారు, బండి ఎక్కండి. అయ్యో ఏయ్ దుంప మొహం, నువ్వేనా పోలీసులు ఫోన్ చేసి పిలిపించింది? ఆ రోజే నీకు టీసీ ఇచ్చి స్కూల్లో సర్వేస్ ఉండాలి. ఆయన ఫోన్లేని వదిలేస్తే నువ్వు పోలీసులు పట్టించావు కదా. లేదు దాసు, నేను కావాలని. నువ్వు కావాలనే చేసావు. మీసాలోడు బయటికి రాని నీ బుర్ర మీద బకెట్ బోర్లించి భరతనాట్యం ఆడిస్తాను రాని. నువ్వే పోలీసులకు ఫోన్ చేసావా? సారీ సార్. స్కూల్లో ఉన్న వాళ్ళందరూ సైలెంట్ గా ఉండగా నువ్వెందుకు ఫోన్ చేసావు? లేదు సార్, ఆ రౌడీల వల్ల మీకేవి కాకూడదనే భయంతో. గుడ్. ఒక ప్రాబ్లం జరుగుతున్నప్పుడు మనమేం చేయాలి అని ఇలా ఆలోచించడం మంచిది. యువర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఈ ఇంటెలిజెన్స్, ఐ అప్రిషియేట్ దట్. కీప్ ఇట్ అప్ సత్య. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. నాకెందుకయ్యా సల్యూట్? ఏ రోజుకైనా మీరు మా పై అధికారి సార్. అరే లోపలికి రండి. ఎస్ సార్.
అది సరే మీరేంటి ఇలా? సార్, వైజాగ్ సిటీలో అట్రాసిటీ చేస్తున్న మెంటల్ రవిని నేను షూట్ చేసి కాల్చినందువల్ల ఎమోషన్ అయిన ఐజీ నాకు ప్రమోషన్ ఇచ్చి ఈ టౌన్ సిటీలో ఉన్న రౌడీల్ని మక్కెల తీసి బొక్కలో తొయ్యమని చేతిలో లాఠీ పెట్టి పంపించారు సార్. అగ్ని. తగ్గి తిని మీరెలా సార్ హఠాత్తుగా ఎన్సీసీ మాస్టర్ అయ్యారు? కాలేజ్ చదువుతున్నప్పుడు ఎన్సీసీలో సి సర్టిఫికేట్ హోల్డర్ని. ఓ 21 రోజులు ట్రైనింగ్ కోసం నాగ్పూర్ క్యాంప్కి వెళ్ళాను. ఎన్సీసీ మాస్టర్ అయ్యాను. కావ్య మేడం ఏం చేస్తున్నారు సార్? నా కోసం వెయిట్ చేస్తుంది. కావ్య, ఎస్ డాడీ. డ్రైవర్ ముత్యాలరావు తన కూతురు పెళ్ళని సంతోషంగా వచ్చి ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళాడు. కానీ నేను సంతోషంగా లేను. నా కూతురు పెళ్ళెప్పుడో నాకే తెలియడం లేదు. ఒక 6 నెలలు వెయిట్ చేయమని నరసింహన్ చెప్పారు నాన్న. నోవే, నేను ఇప్పుడే రాజోలు వెళ్తున్నాను. పెళ్లికి ఎందుకు ఒప్పుకోవటం లేదని వాళ్ళ నాన్నగారిని సూటిగా అడుగుతాను. నాన్న ప్లీజ్. నరసింహానికి ఇన్ఫార్మ్ చేయి. రే భద్రాచలం, బండాపు. అలాగేనండి. కావ్య, ఆ? మీ ముందు పెళ్లి మాటలు మాట్లాడితే బాగుండదు. నేను అమ్మ వెళ్ళి మాట్లాడొస్తాం. మీరు ఇంటికి వెళ్ళండి. సరిగ్గా చెప్పారయ్యా. అక్కడ జరిగేదంతా నేను లైవ్ గా వీడియోలో చూడాలి. ఓకేనా? అక్క రెడీ. తీసుకోండి. నన్ను నా కుటుంబాన్ని గౌరవించి సంబంధం మాట్లాడడానికి వచ్చారు. ఏం చెప్పాలో తెలియడం లేదు. ఏమిటి పిల్లలిద్దరూ వచ్చినప్పటి నుంచి లప్పు డప్పునే చూస్తున్నారు? అవ్వా, ఇది ల్యాప్టాప్. అమ్మాయి పెళ్లి త్వరగా చేయాలన్న ఆశతో హడావిడిగా బయలుదేరి వచ్చేసాను. ఏమిటమ్మా సినిమా చూస్తున్నారా? అవును తాతయ్య. అందరూ మౌనంగా ఉన్నారేంటి? అవును, మీ పచారీ కొట్లో సరుకులన్నీ సైకిల్లో డెలివరీ చేస్తారా లేకపోతే వ్యానుల్లో సప్లై చేస్తారా? సంబంధం మాట్లాడడానికి వచ్చావా, సరుకులు కొనడానికి వచ్చావా? లేదు, అందరూ సైలెంట్ గా ఉన్నారు కదా, ఏదైనా ఫిలప్ చేద్దామని. అక్క బా సైలెంట్ గా ఉన్నారేంటి? ఏదైనా మాట్లాడమను. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? ఏమన్నా మాట్లాడు. నేను ఫుల్ గా ఆర్గ్యూ చేశాను, కానీ ఏది వర్కౌట్ అవ్వట్లేదు. ఊరికి కథలు చెప్పకు. నువ్వు అక్కడ చేతులు కట్టుకుని సైలెంట్ గా అవ్వ పక్కన నించున్నావు. నేను చూస్తూనే ఉన్నాను. ఎక్కడి నుంచి? అమ్మ మొబైల్ నుంచి లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. ఏంటయ్యా? ఫోన్ నుంచి లైవ్ టెలికాస్ట్ అవుతోంది. ఆపేసి తీసుకోండి. ఐఎమ్ లిటిల్ బిజీ, తర్వాత తీసుకుంటానులేండి. అయిపోయింది. మా అబ్బాయి పోలీసు ఉద్యోగంలో ఉండుంటే ఈ సంబంధాన్ని సంతోషంగా చేసుకునేవాణ్ణి. కానీ వాడి పరిస్థితి బాగాలేదు. ఇందులో ఏముంది? ఇండియా సైకిల్స్ లాగా ఇండియా ట్యూబ్స్ అని కాకినాడలో కంపెనీ స్టార్ట్ చేసి అల్లుడు గారిని ఎండిగా కూర్చోబెడితే 100 మందికి ఆయనే ఉద్యోగం ఇస్తాడు. ఈ పరిస్థితి రాకూడదనే అనుకున్నాను. నా కొడుకు నా మాట వినకపోయినా పర్వాలేదు, నా కొడుకుగానే ఉండనివ్వండి. ఇక మీరు వెళ్ళొచ్చు. అమ్మా, నా మీద కోపమా? ఎవరూ పట్టించుకోకపోతే నేనేం చేయగలను చెప్పు. ఇంకొద్ది రోజులేమ్మా, అన్నీ సర్దుకుంటాయి. ఏమైంది? అయ్యో ఓకే, కొంచెం కేర్ఫుల్ గా డ్రైవ్. ఊలే ఉల్లెలే ప్రేమ దాసు? బెల్లే కొట్టెలే కాళ్ళే ఏయ్. చుట్టేలే. ఎవడ్రా ఎంత గట్టిగా తేంచింది? ఏం డాన్స్ ఓవర్గా ఉంది? లవ్ కమింగ్ సార్, లెగ్స్ 2 డాన్సింగ్ సార్. నీకు లవ్ వచ్చిందా? లేకపోతే కొవ్వు వస్తుందా? టూలెట్ బోర్ తగిలించి నా హృదయంలో ఓ అమ్మాయి టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి ఎంటర్ అయిపోయింది సార్. వచ్చే దారిలో ఓ చిన్న యాక్సిడెంట్. తను ఎంత బాగుంది సార్. తనే సార్ నాకు డాష్ ఇచ్చిన డార్లింగ్. అయ్యో, అరేబియన్ గుర్రం. గుర్రాన్ని ఎవరైనా టీవీలో చూస్తుంటారు, సినిమాల్లో చూస్తుంటారు, జూలో చూస్తుంటారు. అంతెందుకు రేసుల్లో కూడా చూస్తుంటారు. ఇలా చూడీదార్ వేసుకుని ఎదురుగా రావడం చూసారా? వంగ తోటలోకి తీసుకెళ్ళి వస్తున్నా. కిసిస్తే ఓ నెల వరకు నిద్ర పట్టదు. హాయ్ వస్తున్నా. ఈయనేమైపోయాడు? ఏయ్, ఏంటి కవి ఇక్కడ? ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ యూ టు. ఊరికి బయలుదేరుతున్నావు, అందుకే నీకు చెప్పేసి వెళ్దామని వచ్చాను. అయ్యయ్యో, సమస్యను సమోసాలా కొని తెచ్చుకున్నాను. కవ్య, నా మీద కోపంగా లేదుగా? లేదు. కొంచెం కూడా లేదా? నువ్వంత పెద్ద ఉద్యోగం వదిలేసి ఇక్కడికి వచ్చావంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను అడగబోవడమూ లేదు. ఏ?
బికాస్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. పరలోకమునందున్న ప్రభువా, తెలుసో తెలియకో నేను చేసిన తప్పులన్నిటినీ మన్నించి క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకొనుచున్నాను. దయగల తండ్రి, ఎన్సీసీ మాస్టర్ కావలసిన భార్యని అరేబియన్ గుర్రమని అసభ్యంగా మాట్లాడిన నన్ను కనికరించి కాపాడమని వేడుకొనుచున్నాను. దేవా, నాయనా, ప్రభువా, తండ్రి, అయ్యో నన్ను కనికరించి మన్నించి. చిచ్చి, ఇత్తలాగిన ప్యాంట్ ఉండలేదేంటి? బెల్ట్ బలంగా పెట్టి ఉంటాడు. రెడీగా ఉన్నాం, రాత్రి సరుకు వస్తుందిగా. ఇంకా డానీ నుంచి ఫోన్ రాలేదట, తప్పకుండా వస్తుంది. అలాగే బాయ్. అన్నా, ఎవరన్నా డానీ? మనందరికీ దేవుడురా, ఈ సముద్రానికి కింగ్ రా డానీ. సొంత షిప్ లో సరుకు తీసుకెళ్లి ఒక్కో దేశానికి సప్లై చేసి కోట్లు సంపాదిస్తున్నాడు. మన ఊరికి వచ్చాడన్నా? రేయ్, 12 ఏళ్లుగా ఏ దేశ తీరంలోనూ దిగలేదు. షిప్ లోనే సేఫ్టీగా ఇంటర్నేషనల్ బార్డర్ లో తిరుగుతున్నాడు రా. ఎన్నో దేశాల పోలీసులు వాడిని వెతుకుతున్నారా. వాడిని చూడడం ఒకటే, ఆ యముని చూడడం ఒకటే. You bloody Australian cop. You tried to catch me? You see, one day I'll come to Australia and start my drug business. No, never. Even if we die, we won't let you into Australia. After you die, how can you stop me? Stop me, man! Stop me! You dead! Who am I? King of the Indian Ocean! డానీ నుంచి ఫోన్ వచ్చిందట. సరుకు ఎక్కడ దించాలి? గొల్లప్రోలు గోడౌన్లో దించు. సార్, జమదగ్ని, ఎక్కడ డ్యూటీ? గొల్లపురం రోడ్డుకి డ్యూటీకని వెళ్ళాను సార్. సడన్ గా డిఎస్పీ ఫోన్ చేసి ఈ రోజు నీకు డ్యూటీ లేదు, స్టేషన్కి వెళ్ళిపోమని చెప్పారు సార్. అందుకే తిరిగి వచ్చేసాను సార్. ఓ, ఓకే. హలో, ఏంటి సార్? సహాయం ఇంట్లో ఉన్నారేమో సార్, చూసి చెప్తావా? అయ్యయ్యో, చిన్న మ్యాటర్, చూసి చెప్పు. సార్, ఆ గుండిగాడు ఇంట్లో లేడు సార్. సముద్రంలోకి వెళ్ళాడేమో. ఆ, సరే. పోయినసారి తేడా వచ్చింది కదా, కానీ కానివ్వండి. బ్రౌన్ షుగర్. అదేంటి బాయ్? దాసు, మీ ఏరియాలో ఉన్న చర్చ్ ఫాదర్ ని ఇంట్రడ్యూస్ చేయి. ఓ పని మీద ఆయన కలవాలి. కలవడానికి వాడు ఏమన్నా పెద్ద కలెక్టర్ చెప్పండి. మోహన్ చూస్తే 3 రోజులు నిద్ర రాదు. వద్దు సార్. ఏయ్, ఫాదర్ కి నీకు ఏంటి ప్రాబ్లం? ఆయన అంగిని పొరపాటుగా నా లుంగి అనుకుని సైకిల్ తుడిచేసాను సార్. సరే, ఒక రోజు కలిసి క్షమాభిక్ష అడగచ్చు. క్షమాభిక్ష, ఒరే రిక్షా ఆడడానికి ఆయన గారికి ఏమైనా సీడీ కొట్టుందా? ఏరా బల్లి, నిన్ను కొట్టడంలో తప్పులేదురా బల్లి. సార్, నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను సార్. స్కూల్ టైంలో ఏంటి? సార్, నేను స్కూల్కి వచ్చేటప్పుడు 4 రౌడీలు నన్ను కిడ్నాప్ చేశారు. ఏంటి? మేడపాడు చర్చ్ దగ్గర ఉన్నాను సార్. కాకినాడలో మొత్తం 3 క్లైమేట్లేనయ్యా. ఎండ ఎక్కువగా ఉంటుంది, ఎండ తీవ్రంగా ఉంటుంది, ఎండ దారుణంగా ఉంటుంది. నీ ఫైల్స్ కంప్లైంట్ ఇక్కడ వద్దు, ఇక్కడ కూడా అలాగే ఉంది. ఏమైంది సార్? ఎక్కువ చెప్తాను. కిడ్నాపింగ్ కేసు సార్. స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయడం మంచిది సార్. రాజమండ్రి స్టేషన్ కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయి. నేను పైకి వెళ్తాను. పోలీసులు రకం తీసుకురా. అలాగే సార్. నీ గన్ను ఇవ్వు. సార్, గన్నెలా ఏం పర్వాలేదు, ఇవ్వు.
హే ఉండు. యు ఓకే? ఎవరైనా ఉన్నారా? ఏమైంది? హే సత్య, హే ఏం మాట్లాడవే? సత్య, ఎవరు కిడ్నాప్ చేశారు? గుర్తుపట్టగలవా? సార్ నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు సార్. కిడ్నాప్ చేశారని నేను అబద్ధం చెప్పాను. ఇడియట్! ఎందుకు అబద్ధం చెప్పావు? ఆ? చెప్పు. మీతో ఒంటరిగా మాట్లాడాలని. దేనికి ఒంటరిగా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఆ? I love you, sir. ఏయ్! నీకేమైనా పిచ్చా? చదువుకున్న దానివేగా? ఏమైందని బెదిరిపోయి వచ్చాను. కాకినాడ డిస్ట్రిక్ట్ మొత్తం పోలీస్ మైకులు ఈ పాటికి మారుమోగుంటాయి. అదిగో చూడు, బుద్ధి లేదు. సరే చేయనివ్వు, త్వరగా చేయి తీసివ్వు. వచ్చినట్టు చేయలేకరాడని పోలీసులతో చెప్పు.